Hey guys, welcome back to USA to India travel vlog అనమాట. Finally, after 1 year and more than 6 months, ఇండియా అయితే వెళ్తున్నాం మనం. లాస్ట్ జూలైకి వచ్చా 2023 అండ్ దిస్ ఇస్ డిసెంబర్ 2024. సో అక్కడ ఒక 6 months అండ్ ఇక్కడ ఒక 1 year. సో మొత్తం మీద మోర్ దాన్ 1.5 year తర్వాత ఇండియా అయితే వెళ్తున్నాను అనమాట. సో రేపు డిసెంబర్ 12th, దట్ ఈస్ మై ట్రావెల్ డే. సో ఈ వ్లాగ్ అంతా నా యూఎస్ఏ టు ఇండియా ట్రావెల్ ఉంటుంది అనమాట. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ఇక పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఐడి ఇస్తాను, ఫాలో అయిపోండి. అండ్ ఐటినరీ ఫ్లైట్ టికెట్ గురించి మొత్తం రేపు వెళ్తూ ఎయిర్పోర్ట్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఈ పార్టీకే ఆల్రెడీ నా ఇండియా షాపింగ్ అండ్ ప్యాకింగ్ వ్లాగ్ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఛానల్ చెక్అవుట్ చేయండి ఒకసారి. So let's go and start this vlog. సో నా ఫ్లైట్ ఐటినరీ వచ్చేసి చూసుకుంటే 2 ఎయిర్పోర్ట్స్లో మారాలి అండ్ 2 ఎయిర్లైన్స్ అనమాట. సో నేను ఫ్లైట్ బుక్ చేసింది వచ్చేసి లుఫ్తాన్సాలో DFW టు చెన్నై. $900 అట్లా పడింది అనమాట. 24 hours ఫ్లైట్ మొత్తం. సో నేను ఫస్ట్ డాలస్ నుంచి యునైటెడ్ ఎయిర్లైన్స్లో వాషింగ్టన్ ఐఐటి డ్యూల్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో అక్కడ నాకు 1 hour 50 minutes లేఓవర్ ఉంది, టెర్మినల్ చేంజ్ అవ్వాలి. అక్కడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ వెళ్తాను లుఫ్తాన్సాలో. లుఫ్తాన్సా నాకు జర్మనీలో 2 hours స్టాప్ ఉంది. అక్కడ 2 hours సేమ్ టెర్మినల్ అనుకుంటా. అక్కడ ఒక టెర్మినల్ 1లో దిగి టెర్మినల్ 1లో ఎక్కేయడమే. సో టైం గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మేము ఫ్రాంక్ఫర్ట్ నుంచి డైరెక్ట్ ఇంకా అక్కడ టెర్మినల్ 1లో చెన్నైకి ఫ్లైట్ అనమాట. సో మొత్తం ఫ్లైట్ జర్నీ 24 hours, 2 stops ఉంది. ఇంకా ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్, అంతా బాగానే అయిపోయింది. డాలస్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. బట్ చెక్ ఇన్ దగ్గరే కొంచెం ఇబ్బంది. నా చెక్ ఇన్ బ్యాగ్ 50 LBC ఉండాలన్నమాట లిమిట్. అదేమైంది 51.6 LBC ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ 1.6 LBC కోసం ప్రశాంతంగా ట్రావెల్ కదా అని స్లైడ్స్ వేసుకొచ్చా. మళ్ళీ ఆ స్లైడ్స్ వెయిట్లెస్ అని చెప్పేసి అవి లోపల పడేసి షూస్ వేసుకున్నా. అయినా తగ్గల, ఇంకా 0.4 ఉంది. ఇంకా 0.4 కోసం ఒక టీ-షర్ట్ తీసా. బేసిక్గా ఈ క్యాబిన్ బ్యాగ్లో అండ్ ఇప్పుడు నేను తగిలించుకున్న బ్యాగ్లో అసలు వెయిటే చెక్ చేయలేదు. బట్ యాక్చువల్గా అయితే చెక్ చేయాలి. ఇది 7 kgs లిమిట్ ఉంది. అండ్ ఇది జస్ట్ పర్సనల్ ఐటమ్, ల్యాప్టాప్ అవి ఏమైనా తీసుకెళ్ళడానికి, వాచెస్, ఫోన్లు అవి ఇవి అనమాట. సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా చెకిన్లో ఆ 1.6 LB షూస్ వేసేసుకొని ఒక టీ-షర్ట్ తీసేసి ఈ క్యాబిన్లో అంతా కుక్కి, ఇంకా డాక్యుమెంట్స్ ఫైల్ అవన్నీ కూడా ఇంక ఇందులో కుక్కేసా. ఇంక తర్వాత ఎవడో మనం చెక్ చేయడు కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes అయింది. లెట్స్ గో ఫర్ ద ఫ్లైట్. Head down the highway side, cold wind but it feels right. With you I'm heavy breathing, feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow. సో
వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. బయటే ఉంది మనం ఫ్లైట్. సో అక్కడ చెప్పా కదా, క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. B45లో బోర్డింగ్ అనమాట. సో నేను ఇక్కడ వాషింగ్టన్లో దిగింది ఏ టెర్మినల్లో. సో నేను నార్మల్గా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ సెక్యూరిటీ చెక్ క్లియర్ చేయాలనుకున్నా, బట్ పెద్ద ఇబ్బంది ఏం అవ్వలేదు. జస్ట్ లోపలే మనకి కనెక్షన్ బస్ ఉంది. ఏలో ఎక్కించుకొని బీలో దింపారు. జస్ట్ ఒక 2-3 minutes వాక్లో గేట్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ప్రశాంతంగా వచ్చి గేట్ దగ్గర ఛార్జ్ పెట్టుకొని ఫోన్ కూర్చున్నాను. మా ఈ వీడియోలు తీస్తుంటే పొద్దున 100 పెట్టుకొని వచ్చా. కనీసం ఇండియా వెళ్ళే సగం దూరం దాకా కూడా రాలా. వాషింగ్టన్లో 2 గంటలు, వాషింగ్టన్లో ల్యాండ్ అయ్యేసరికి 30కి వచ్చింది ఛార్జింగ్. సో ఛార్జింగ్ పెట్టుకొని ఫ్రెండ్ కానీ DFWలోనే పొద్దున్న మేము ఎక్కే టైం 12 అయింది, లంచ్ టైము. ఆకలి వేస్తున్నారా, లంచ్ తిందామంటే అంత డబ్బులు కట్టావు కదరా ఫ్లైట్లో, ఏదో ఒకటి పెడతారా అన్నాడు. ఈ 2 గంటల ఫ్లైట్లో ఒక చిన్న కుకీ ఇచ్చి ఒక చిన్న డ్రింక్ ఇచ్చారు. ఇంకా విపరీతంగా ఆకలేసి ఇక్కడ వాషింగ్టన్లోనే చిక్-ఫిల్-ఏ తీసేసుకున్నాను. చిక్-ఫిల్-ఏ తినేసి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ గో జర్మనీ అండ్ జర్మనీ టు చెన్నై. ఇండియా వెళ్ళిపోతున్నాం. ఇంకా వాషింగ్టన్ నుంచి జర్మనీ వెళ్ళాల్సిన ఫ్లైట్ అయితే ఇక్కడ వాషింగ్టన్లోనే 1 hour డిలే అయిందనమాట రన్వే మీద. చాలాసేపటి తర్వాత ఇంకా జైలర్ సినిమా, అది కూడా తమిళ్లో దొరికితే పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇంకా టేక్ ఆఫ్ అయిన 1 hourకే ఫుడ్ అయితే తీసుకొచ్చేసారనమాట. లైక్ ప్రతి బేసిక్, అంత ఎక్కువేం కాదు, బట్ ఒక చిన్న చీజ్ క్యూబ్ లాంటిది, కొన్ని కుకీస్ అండ్ ఒక టైప్ ఆఫ్ పాస్తా, ఒక డెజర్ట్ అండ్ ఒక బ్రెడ్ రోల్ ఇచ్చారు. అండ్ ఇంకా మెయిన్ కోర్స్లో చూసుకుంటే రైస్, చికెన్ కర్రీ అండ్ వెజిటేబుల్స్ ఇచ్చారు. ఒక యాపిల్ జ్యూస్ అండ్ జింజర్ ఏల్ తీసుకొని వ్రాప్ చేశాను అనమాట. ఫుల్గా నిద్ర వస్తుంది, ఆపుకుందాము మళ్ళీ జెట్ లాగ్ ఉండదు ఇండియాలో ల్యాండ్ అయ్యాక అనుకున్నా కానీ ఇంకా ఆపుకోలేక నిద్రపోయాను ఫుల్. మళ్ళీ లేచేసరికి ఇంకా 1 hour 25 minutes ఉంది ల్యాండింగ్ అనగా మళ్ళీ లైట్గా ఫుడ్ తీసుకొస్తున్నారు అనమాట. సో ఇంకొక చిన్న ఫ్రూట్స్ బాక్స్ టైప్లో ఒకటి ఇచ్చారు అండ్ ఒక మఫిన్ టైప్లో చాక్లెట్ కేక్ లాగా ఒకటి ఇచ్చారనమాట. ఇంకా 2 తినేసి ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేసి ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి అంతా రెడీగా ఉన్నాను అనమాట ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ఇంకా మనం. సో జస్ట్ ల్యాండెడ్ ఇన్ జర్మనీ ఫ్రాంక్ఫర్ట్. ఒక 40 minutes లేట్ వచ్చాం ఇక్కడికి. 40 కాదులే, 30 minutes లేట్. బట్ ఈవెన్ దెన్ పర్లేదు, 3 hours ఉంది లేవర్ ఇక్కడ. సో 40 minutes కట్ చేసుకున్నా, ఇంకా 2.5 hours ఉంది. లిటరల్లీ లైక్ B22లో దిగి B20లో ఎక్కుతున్నాను అనమాట. సో ఈ గేట్లోంచి బయటకు వచ్చి ఈ గేట్లో డైరెక్ట్ ఇంకా సెక్యూరిటీ చెక్, మళ్ళీ బయటకు వెళ్ళటం, లోపలికి రావటం, చెక్ చేయటం ఏం లేదు. సేమ్ టెర్మినల్ 1లో దిగాను. టెర్మినల్ 1లో మళ్ళీ 22 నుంచి 20 పక్కనే జస్ట్ 1 minute వాక్లో గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను అనమాట చెన్నై ఫ్లైట్కి. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయాల, నాకు తెలిసి ఇంకొక 10 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. మేము వచ్చిన ఫ్లైట్ అయితే ఇక్కడే ఉంది. లైక్ 2 huge మ్యాసివ్, చాలా బాగుంది ఫ్లైట్. లెగ్ స్పేస్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఎంత ఉందో చూడండి అది. సో ఆ ఫ్లైట్లో వచ్చాం. ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్ A340 అనమాట. మరి ఇంత పెద్దగా ఉండదు, బట్ దీనికంటే కొంచెం చిన్నది. సో అది కూడా చూసేద్దాం. మళ్ళీ ఇంకా ఫ్రాంక్ఫర్ట్ టు చెన్నై వెళ్ళి డైరెక్ట్ చెన్నై వెళ్తాం. ఇంకొక 9 hours మనం ఇండియాలో ల్యాండ్ అయిపోతున్నాం. ఎక్సైటెడ్ అంటే ఏమో, అదొక తెలియని ఫీలింగ్. ఎక్సైటెడ్ అంటే మేబీ 1.5 year అవుతుంది కాబట్టి ఎ లిటిల్ బిట్. సో లెట్స్ గో.
చూసారు కదా, అదనమాట నా ట్రావెల్ బ్లాగ్ USA టు ఇండియా. సో యాక్చువల్గా ఏంటంటే మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు నేను US వెళ్ళాక తిరుపతి మూవ్ అయ్యారనమాట డాడీ జాబ్ కోసం. బట్ మేనమ్ వాళ్ళు అండ్ మేమంతా ఉండేది నేటివ్ అంతా గుంటూరే. సో నేను ఫస్ట్ చెన్నై నుంచి తిరుపతి వచ్చి ఇక్కడ ఒక 2-3 days ఉండి గుంటూరు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తిరుపతి వచ్చాను అనమాట. సో అటు ఇటు తిరగటమే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రేపు మళ్ళీ గుంటూరు వెళ్తాను ఒక 2 daysలో. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నేను ఇండియా టు US వెళ్ళే వ్లాగ్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా వస్తుంది. అండ్ ఇంక ఈ మధ్యలో ఏమన్నా వ్లాగ్స్ ప్లాన్ చేస్తే ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్తే అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ దిస్ వీడియో. బాయ్.